అలలు లేచినను తుఫాను ఎగిసినను, అలలు లేచినను తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. చూస్తారు సంఘంలో సాక్షి ఉండబోతున్నారు, అసాధారణమైన కార్యానికి గురించిన సాక్షి ఉండబోతున్నారు. 430 సంవత్సరాలు మరి అగిప్తులకు బంధకులు ఉన్న వాడిని ప్రభు ఎలా విడుదల చేశాడంటే గొర్రెల రక్తం చేత లాస్ట్గా విడుదల చేశాడు. ఈ రాత్రి నీ దీర్ఘకాల సమస్యలకు పుస్తకం పెట్టాలని కోరుకుంటూ మీరు అందరూ ఏం చేయాలి తెలుసా? యేసు రక్తాన్ని ఉచ్చరించాలి, యేసు రక్తాన్ని ఉచ్చరించాలి. శుద్ధమైన రక్తం, అది చీలగలిగిన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తాన్ని ఉచ్చరించగలదు, మనకు సంపూర్ణమైన విడుదల కలుగుతాయి. ఎంతమంది రాత్రి యేసు రక్తాన్ని ఆచరించబోతున్నారు? ఏమైనా సరే దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఎంతమంది దేవుడు మాట్లాడేది రాసు, నేను ఆ దీర్ఘకాల సమస్యలతో ఉన్నాను, నాకు కూడా ఉంది మాస్టర్ గారు అన్న వారి చేతులు ఎత్తండి. నిన్ను విడుదల చేయబోతున్నాడు దేవుడు, నీకు అద్భుతం చేయబోతున్నాడు. అలలు లేచినను తుఫాను ఎగిసినను, అలలు లేచినను తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా.